పిల్లలు మనకు కలిసి రావట్లేదు. ఎందుకు కలిసి రావట్లేదు చెప్పినా, మన పిల్లలకి యెహోవా యందలి చెప్పండి భయభక్తులు. ఒక సండే స్కూల్కి పంపు, ఒక యూత్ మీటింగ్లో కూర్చోబెట్టు, ఇలాంటి సభలకు తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఒకవేళ ఈ పిల్లలు ఈ సభలో లేకపోతే అలాంటి పిల్లల్ని కన్నందుకు నువ్వు సిగ్గుపడు. ఎందుకంటే వాళ్ళకి భయభక్తులు లేవు కనుకే వాళ్ళ చదువులు అంతంత మాత్రమే, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఎందుకు ఇలా తయారవుతున్నారు? కారణం ఒకటే, మన పిల్లలకు దేవుడు భయం ఉండదు. వాడు స్కూలుకు కాలేజీకి వెళ్ళకపోతే రై ఎదవా ఎందుకు వెళ్ళలేదురా, నెలకు 10,000 కడుతున్నామని చెప్పి వాళ్ళ మీద గొడవడతావు. అదే ఆడికి చర్చికి రాకపోతే ఎదవగారం పెడతావు. చర్చికి రావాలి కదా నాన్న అన్నావంట. చర్చికి రావాలి కదా, చర్చికి రారా, నువ్వు చర్చికి రాకపోతే అన్నం పెట్టనని చెప్పు అంటావా? అడుగుతాను, మీ పిల్లలకు భయభక్తులు నేర్పించండి. భయభక్తులు మీ పిల్లలు కలిసి రండి అంటే ఎక్కడ కలిసి వస్తారు? ఈరోజు మీరు పిల్లలు చూడండి, డబ్బున్న వాళ్ళందరినీ మీరు చూడండి, బాగా సంపాదించిన వాళ్ళు చూడండి. ఒక పెద్ద కంపెనీ ఉంది రైమండ్స్ అధినేత ఈరోజు కొడుకు బాగా సంపాదించిన నామినీ పేర్లన్నీ, ఆ కంపెనీ పేర్లన్నీ ఆయన మీద పెడితే వీడికి వయసు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రైమండ్ అధినేతను రోడ్డు మీద వదిలేసి ఈరోజు హాస్పిటల్ ఖర్చులు కూడా ఆయనకు డబ్బులు లేవు. మన దిగువ తరగతుల్లో కూడా చూడండి, పిల్లలు ప్రతి రూపాయి వాళ్ళ మీద పెట్టుబడి పెడతాం, ఇల్లులు కడతాం, వాకులు కడతాం, సంపాదన దాస్తాం, అన్నీ వాళ్ళకి పెట్టుబడులు పెడతాం. వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ లంకంత కొంపల్లోకి వాళ్ళు దూరి మీకు చెట్ల కింద మీకు మంచాలు వేయట్లేదు చెప్పండి. బాత్రూమ్ల దగ్గర తల్లిదండ్రులకు మంచాలు వేస్తున్నారు, బయటికి గెంటేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు కలగజేస్తున్నారు. రే గుప్పుడు మెతుకులు తల్లిదండ్రులు పెట్టే వాళ్ళు ఏడుస్తున్నారు, ఈరోజు ఏడవట్లేదు. కోళ్ళు కొడుకులు ఒకటైపోయి ఈరోజు తల్లిదండ్రులు కొట్టట్లేదు. నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియో చూస్తే ఎంత బాధేస్తుందో. ఆ తల్లికి వయసు అయిపోయింది, మనవడికి బర్త్డే అనుకుంటాను, ఆ కేక్ తినిపించడానికి ఆ పెద్దవాడు ఇలా వస్తే ఆ కోళ్ళ అంటుంది, నీ దగ్గర రావద్దన్న పిల్లల దగ్గరికి, నీకు శుద్ధి శుభ్రం లేదు, దగ్గర బడికి పోను. కానీ ఆవిడ పెడుతున్న కేక్ని పెట్టనివ్వకుండా ఆవిడ బయటకి గెంటేశారు. ఆ పెద్దవాడు ముఖం చూస్తే ఎంత జాలేసిందో అని అడుగుతున్నాను. ఇలాంటి కోడలు కళ్ళ ముందే, కొడుకు కళ్ళ ముందే తల్లిని అంత ఇబ్బంది పెడుతుంటే ఈ కొడుకులు ఏమైపోయారు? అలా కొడుకులు అంత కఠినంగా తయారవడానికి కారణం ఏంటి చెప్పినా, మీ బిడ్డలకి అన్నీ నేర్పించారు కానీ దేవుడు భయం నేర్పించారు. ఆ దేవుడు భయమే ఉంటే తల్లిదండ్రులను చూడాలన్న ఒక భయం ఉంటుంది వాళ్ళకి. పిల్లలు కలిసి రావాలంటే ఎప్పుడు కలిసి వస్తారు? వాళ్ళ చదువులు మీకు కలిసి రావాలి, వాళ్ళ ఉద్యోగాలు మీరు కలిసి రావాలి, వాళ్ళ ఎదుగుదల మీకు కలిసి రావాలి, వాళ్ళు ఒలివ మొక్కలు ఉండాలి. ఒలివ మొక్కల గన్నేరు మొక్కలు అయిపోయారు మన అందరికీ, గంజాయి మొక్కల్లో తయారయ్యారు అందరికీ. ఈరోజు చూడండి, మన యొక్క తరాల్లో, మన దిగువ స్థాయిలో చిన్న వయసులో తాగట్లేదు, కాలేజీకి వెళ్తూ తాగట్లేదు, ఆడికి చదువు ఒకటే తక్కువ, పనికి మాలేసాలన్నీ ఎక్కువ. ఆ ఈదులో వెళ్ళేటప్పుడు బండి మీద తిరంగా వెళ్ళడు, సరైన మాటలుండు, వాడు ఫ్రెండ్స్ సర్కిల్ బాగోద్దు. మీరు చూడండి, ఎవడ కొడుకురా అని చెప్పుకుంటే పలానాడు కొడుకు అని చెప్పుకున్నప్పుడు పలానాడు కొడుకు కూతురు అని చెప్పుకున్నాడు, ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అందుకే అడుగుతున్నాను, పిల్లలు కలిసి రావాలంటే ఎలా కలిసి వస్తారో? హార్డ్ వర్క్, ప్రైవేట్ కాలేజీలు అంటే కదండి. మన పిల్లలు మనకు కలిసి రావాలి అంటే కాస్తంత భక్తి నేర్పించండి వాళ్ళకి. బైబిల్ చదవని చెప్పండి, రోజు ప్రేయర్ చేసుకోమని చెప్పండి, తినేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి విషయంలో వాళ్ళకి దేవుడు భయభక్తులు నేర్పించండి.